హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఛానల్. ఈరోజు నేను చర్చించబోయే విషయం వెల్లుల్లి. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని తీసుకునే టైం ప్రకారం కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అల్లిసిన్ అనే పోషకం ఉంటుంది. ఇందులో పవర్ఫుల్ యాంటీ మైక్రోబయల్, శరీరంపై బ్యాక్టీరియా, వైరస్లకి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో వివిధ ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చు. అందుకోసం రోజు రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి రెబ్బని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేందుకు, శరీరంలోని ఫ్రీ రాడికల్స్ అని పిలిచే క్యాన్సర్ కారక కణాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి రెబ్బని తీసుకుంటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరాన్ని సెల్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి. దీంతో వృద్ధాప్య ప్రక్రియ తగ్గుతుంది. దీంతో చర్మ సమస్య మెరుగవ్వడమే కాకుండా అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. శరీరం బరువు తగ్గించడానికి, శరీరంలోని టాక్సిన్స్ని తగ్గించేందుకు వెల్లుల్లి తినాలి. ఇదో సహజ క్లెన్సర్లా పనిచేస్తుంది. ఇక్కడ అల్లిసిన్ శరీరంలోని టాక్సిన్స్ని దూరం చేస్తుంది. కాబట్టి రోజు ఓ వెల్లుల్లి తీసుకుంటే బాడీ క్లీన్ అవుతుంది. శరీరంలోని మలినాలను తొలగించడానికి, కొవ్వును తగ్గించడానికి వెల్లుల్లిలో ట్రిప్టోఫాన్ అనే పోషకం ఉంటుంది. ఇది నిద్రని ప్రేరేపించే అమైనో ఆమ్లం. దీనిని తీసుకోవడం వలన సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. నిద్ర మేల్కొనే సమయాలని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పడుకునే ముందు ఓ వెల్లుల్లి రెబ్బని తీసుకుంటే త్వరగా నిద్రపోతారు మరియు ప్రశాంతంగా నిద్రపోతారు. రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తీసుకుంటే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. దీంతో బరువు కూడా తగ్గుతారు. ఇందులోని విటమిన్ B6, విటమిన్ సి, ఫైబర్, మ్యాంగనీస్ వంటి పోషకాలు అందుతాయి. మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి వంటలకు మంచి రుచి, సువాసన ఇస్తుంది. ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. వెల్లుల్లిలో అత్యంత శక్తివంతమైన అల్లిసిన్ అనే కాంపౌండ్ ఉంది. దీని కారణంగా వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫర్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. వెల్లుల్లిని ఏ రూపంలో అయినా మన డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పచ్చి వెల్లుల్లిని తీసుకుంటే మరింత లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తిని నీళ్లు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని పోషకాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వెల్లుల్లిని రోజు తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం. వెల్లుల్లి తింటే లివర్, మూత్రాశయం పనితీరు మెరుగుపడుతుంది. వెల్లుల్లిలోని సమ్మేళనాలు కాలేయంలోని విష పదార్థాలను బయటికి పంపుతాయి. డయేరియాతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి జీర్ణక్రియలో తోడ్పడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెల్లుల్లి నాడీ వ్యవస్థకు మంచిది. ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఈ రోజుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. వెల్లుల్లి మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది గ్లూటాథియోన్ స్థాయిలను పెంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పచ్చి వెల్లుల్లి గుండె సంబంధ వ్యాధులకు మెరుగ్గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. వెల్లుల్లిలో
లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, దాని పనితీరు మెరుగుపరచడానికి ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మీరు గమనించాల్సిన విషయం ఏమంటే, ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించి ఆ తర్వాత వాడాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.